నమస్తే అండి. సంస్కృత భారతి సంస్కృత లెసన్స్ డే 2. నిన్న మనం సంయుక్త అక్షరాలు నేర్చుకున్నాము. అయితే ఈ సంయుక్త అక్షరాలను పరిచయం కోసం ఇచ్చాము. వీటిని మళ్ళీ మళ్ళీ చదివి వాటి ఉచ్చారణ గుర్తుండేలాగా అభ్యాసం చేయండి. ఇక పదాలు. సాధారణంగా కొన్ని వర్ణాలు కలిస్తే ఒక పదం అవుతుంది. ఉదాహరణ: దేవః, ఆత్మ, బాలః, పఠతి. దేవః, ఆత్మ, బాలః, పఠతి. ఇవన్నీ కొన్ని వర్ణాలు కలిస్తే ఒక పదం కింద చూపిస్తున్నాము. ఇక వాక్యం. అనేక పదాలు కలిస్తే ఒక వాక్యం అవుతుంది. వర్ణాలంటే అక్షరాలు కదా, అక్షరాలు కలిస్తే పదం అవుతుంది, అనేక పదాలు కలిస్తే ఒక వాక్యం అవుతుంది. బాలః పఠతి, సీత గాయతి. ఇప్పుడు భాషాభ్యాసం చేద్దాం. వాక్యాలు. వర్తమాన కాలం అంటే ప్రెజెంట్ టెన్స్, ప్రథమ పురుష థర్డ్ పర్సన్, ఏకవచనం సింగులర్ నెంబర్ అంటే ప్రెజెంట్ టెన్స్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ నేర్చుకుంటున్నాము. ఎలా ఉంటాయి ఈ పదాల కూర్పు అంటే వాక్యాలు. బాలః పఠతి అంటే బాలుడు చదువుతున్నాడు. శిష్యః నమతి, శిష్యుడు నమస్కరిస్తున్నాడు. అగ్రజః వదతి, అన్నయ్య మాట్లాడుతున్నాడు. జనకః పశ్యతి, నాన్న చూస్తున్నాడు. పితృవ్యః పృచ్ఛతి, చిన్నాన్న అడుగుతున్నాడు. పుత్రః గచ్చతి, కొడుకు వెళుతున్నాడు. అశ్వః ధావతి, గుర్రం పరిగెత్తుతున్నది. వృక్షః ఫలతి, చెట్టు ఫలించుతున్నది. సేవకః తిష్టతి, సేవకుడు నిలిచి ఉన్నాడు. యాక్చువల్లీ తిష్ట అంటే కూర్చోవడం అని అర్థం. మరి ఇక్కడ ఎలా ఇచ్చారో తెలియట్లేదు. భిక్షుకః అటతి అంటే భిక్షగాడు తిరుగుతున్నాడు. సహ నిందతి, అతను నిందిస్తున్నాడు. అయం హసతి, ఇతడు నవ్వుతున్నాడు. అంబా పచతి, అమ్మ వండుతున్నది. అనుజ క్రీడతి, చెల్లెలు ఆడుతున్నది. అగ్రజ ఖాదతి, అక్కయ్య తింటున్నది. సుత హసతి, కూతురు నవ్వుతున్నది. రమ గాయతి, రమ పాడుతున్నది. బాల లిఖతి, బాలిక వ్రాయుచున్నది. గంగా వహతి, గంగ ప్రవహించుచున్నది. సీత పిబతి, సీత త్రాగుతున్నది. అజ చరతి, మేక మేస్తున్నది. సంధ్యా భవతి, సంధ్యాకాలం అవుతున్నది. సా నయతి, ఆమె తీసుకుపోతున్నది. ఇయం ఇచ్చతి, ఈమె ఇష్టపడుతున్నది. పుష్పం వికసతి, పుష్పం వికసిస్తున్నది. ఫలం పతతి, పండు పడుతున్నది. నయం స్ఫురతి, కన్ను అదురుతున్నది. మిత్రం యచ్చతి, మిత్రుడు ఇస్తున్నాడు. జలం స్రవతి, నీరు కారుతున్నది. తత్ పతతి, అది పడుతున్నది. పై వాక్యాలన్నీ కూడా ఏకవచనంలో ఉన్నాయి. కర్త ఒకరి అయితే ఏకవచనం ఉపయోగించాలి. ఇక్కడ క్రింద బహువచన రూపాలతో ఉన్న వాక్యాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము, ప్రథమ పురుష థర్డ్ పర్సన్, బహువచనం అంటే ప్లూరల్ నంబర్. చిత్రకారాః లిఖంతి, చిత్రకారులు వ్రాస్తున్నారు. భారవాహాః వహంతి, కూలీలు మోస్తున్నారు. చోరాః ధావంతి, దొంగలు పరిగెడుతున్నారు. మూర్ఖాః నిందంతి, మూర్ఖులు నిందిస్తున్నారు. రజకాః క్షాళయంతి, చాకలివాడు ఉతుకుతున్నాడు, చాకలివారు ఉతుకుతున్నారు. తక్షకాః తక్షంతి, వడ్రంగులు చెక్కుతున్నారు. గాయకాః గాయంతి, గాయకులు పాడుతున్నారు. నటాః నృత్యంతి, నటులు నృత్యం చేస్తున్నారు. పాచకాః పచంతి, వంటవారు వండుతున్నారు. భక్తాః ధ్యాయంతి, భక్తులు ధ్యానం చేస్తున్నారు. ఏతే నమంతి, వీరు నమస్కరిస్తున్నారు. తే జిఘ్రంతి, వారు వాసన చూస్తున్నారు. ఇమే స్మరంతి, వీరు స్మరిస్తున్నారు. ఏతే వదంతి, వీరు చెబుతున్నారు. అంధాః గచ్చంతి, గ్రుడ్డివారు వెళుతున్నారు. బధిరాః అటంతి, చెవిటివారు తిరుగుతున్నారు. కుబ్జాః ధావంతి, పొట్టి గూనివారు పరిగెడుతున్నారు. మూకాః తిష్టంతి, మూగవారు
ఆగుతున్నారు. తంతువాయాః వయంతి, నేత పనివారు నేస్తున్నారు. అజాః చరంతి, మేకలు మేస్తున్నవి. అంబాః యచ్చంతి, తలలు ఇస్తున్నారు. తాః వసంతి, వారు స్త్రీలు నివసిస్తున్నారు. ఇమాః పశ్యంతి, వీరు చూస్తున్నారు. స్త్రీలింగం వచ్చినప్పుడు దీర్ఘం వస్తుంది. ఏతాః హసంతి, వీరు అంటే స్త్రీలు నవ్వుతున్నారు. పుష్పాణి వికసంతి, పువ్వులు వికసిస్తున్నాయి. వాహనాన్ని గచ్చంతి, వాహనాలు వెళుతున్నాయి. ఫలాని పతంతి, పండ్లు పడుతున్నాయి. తాని పతంతి, అవి పడుతున్నాయి. ఇమాని స్ఫురంతి, ఇవి అదురుతున్నాయి. ఏతాని పతంతి, ఇవి పడుతున్నాయి. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. బాలకః, జనకః, భిక్షుకః, గంగా, సీత ఇత్యాది వ్యక్తుల లేదా వస్తువుల పేర్లను నామవాచకాలు అంటారు. సంస్కృతంలో నామవాచకాలు, సర్వనామాలు, పుంలింగ, స్త్రీలింగ, నపుంసక లింగాలు 3 లింగాలలో ఉంటాయి. ఇతర భాషలో లాగా సంస్కృతంలో లింగాలు అర్థాన్ని అనుసరించవు. ఉదాహరణ, వృక్ష చెట్టు, ఇది పుంలింగం. లత తీగ, ఇది స్త్రీలింగం. నామవాచకాలకు 7 విభక్తులు, ఏకవచన, ద్వివచన, బహువచనాలని 3 వచనాలు ఉంటాయి. వీటితో పాటు సంబోధన, ప్రథమా విభక్తి కూడా ఉంటుంది. ఇవాళకి ఈ పాఠం అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక పాఠం నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది బాగా ప్రాక్టీస్ చేయమని నా విన్నపం.